వరకు వీరందరూ ఇలా జన్మిస్తుంటారు, అలాగే మరణిస్తుంటారు. ఇదే బ్రహ్మ విద్య బోధించే ప్రథమ పాఠం పార్థ. జన్మించిన వారికి మరణం అనివార్యం. అలాగే మరణించిన వారు అవశ్యం మళ్లీ జన్మిస్తారు. ఈ మహాజ్ఞానాన్ని సాంఖ్యయోగమని అంటారు. ధర్మం అధర్మం అంటే ఏమిటి మాధవ? ఏ మార్గాన్ని అనుసరించి మనిషి తాను ఆత్మస్వరూపుడనని గుర్తిస్తాడో, పరమాత్ముని అంశగా ఉద్భవించానని తాను తెలుసుకుంటాడో, ఆ మార్గాన్నే ధర్మమని అంటారు. ఎప్పుడు మనిషి తనను తాను పరమాత్మ స్వరూపునిగా అర్థం చేసుకుంటాడో, అప్పుడు సృష్టియే పరమాత్మయని, పరమాత్మయే సృష్టి అని వానికి అనుభవగతం కాగలదు. సృష్టికి పరమాత్మకు ఏ భేదమూ లేదు. ఏ మనిషైతే ఇది తెలుసుకుంటాడో